మరి ఇంట్లో ఏం సర్దలేదు. సుబ్బు కూడా నాకేం చెప్పలేదు కదా. కాని కింద ఓనర్ ఆంటీ పిలిచింది సుభద్ర. మధ్యాహ్నం నేను అక్కడే తిన్నాను. చిచి, అలా పిలిస్తే వెళ్ళిపోయి తినేయడమేనా? వంట చేయడం మానేసి? నేనింట్లో ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నాను. నా తప్పేముంది చెప్పు. పరువు తీస్తున్నావే బాబు. కాని సుభద్ర, సుబ్బు బాగా అలిగాడు. మరి అలగరా? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? చెప్పినవన్నీ వదిలేశావు. అబ్బా అమ్మా, తిట్టకమ్మా. సుభద్ర, ఇంతకీ నువ్వు హౌస్ వైఫే కదా? అదేం అడగడమే. అబ్బా చెప్పమ్మా. అవును, హౌస్ వైఫ్నే. అయితే ఇప్పుడు నేను కూడా నీలా హౌస్ వైఫ్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వేనా అడిగేది? అబ్బా చెప్పమ్మా. ఇవాళ సుబ్బు బొంగుమూతేసుకున్నాడు. నాకు అస్సలు నచ్చలేదు. చెప్పు, నేను చేస్తాను. సరే విను. సుభద్ర చెప్పింది పొద్దున్నే 6ంటికి లేవాలని. ఇప్పుడు